మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. హాస్టల్లో పెడుతున్న ఆహారంలో బొద్దింకలు వచ్చిందని ఆరోపిస్తూ పేయింగ్ గెస్టులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా చౌదరిగూడలో చోటు చేసుకుంది. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉన్నామన్నారు. నెలకు 5,000 రూపాయలు కడుతున్నామని, అయినా మంచి ఆహారం ఇవ్వడం లేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫుడ్ మాత్రం అస్సలు బాగోలేదు. అప్పుడు వేరే మేనేజ్మెంట్ వాళ్ళు ఉండేది. అప్పుడు మాకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మంచి సాల్వ్ చేసిండు. ఇప్పుడు మహారాజా అని హాస్టల్ తీసుకున్నారు కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ కాల్ చేసి ఫుడ్ ఇది ఇట్లుంది అట్లుంది అని అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మార్చాము, మీరు మేము కూడా అక్కడి నుంచి వచ్చిన స్టేజ్, మేము కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాము కదా అనేసి మాట్లాడుతున్నారు. మేమైతే రైస్ మార్చాము, ఏది మార్చాము, ఇట్లానే ఉంటాం అనేసి మాట్లాడినారు. నిన్న ఆఫ్టర్నూన్ కూడా కాల్ చేసి అట్లనే చాలా రూడ్ గా మాట్లాడినారు. వాళ్ళు మార్చాము ఏమన్నా చేసుకోండి అని. అసలు ఫుడ్ అస్సలు బాగాలేదు. దొడ్డు బియ్యం పెడుతున్నారు. మొత్తం టిఫిన్స్ కూడా అస్సలు బాగోలేవు. టిఫిన్స్ అయితే ఇట్లా మొత్తం గలీజ్గా ఉన్నది. అసలు పిండి ఎట్లనో అనిపిస్తున్నాయి. టిఫిన్స్ కూడా ఏం తినట్లేదు. మేము గత 4-5 డేస్ నుంచి ఏం తినట్లేదు. మేనేజ్మెంట్ చేంజ్ అయిన కాడ నుంచి మేము అసలు ఏం తినట్లేము. ఇంతకు ముందు ఈ హాస్టల్ మహారాజా అనే హాస్టల్, రెడ్డిసేన అనే హాస్టల్ ఉండేది. ఆ రెడ్డిసేన అనే హాస్టల్ ని మహారాజా హాస్టల్ వాళ్ళకి అమ్మేశారు 4 డేస్ బ్యాక్. కొత్త మేనేజ్మెంట్ వచ్చింది 2 వార్డెన్స్ తో పాటు. వాళ్ళ బిహేవియర్ చాలా రూడ్గా ఉంది. మాట్లాడే పద్ధతి మంచిగా లేదు. అన్నం కంట్రోల్ బియ్యం పెడుతున్నారు లావుది. టిఫిన్స్ మంచిగా ఉండట్లేదు. ఇదేంటి అని అడిగితే హాస్పిటల్కి వెళ్తే వెళ్ళండి, బిల్ మేము కడతాము, వాట్సాప్ లో బిల్ పెట్టండి అని మాట్లాడుతున్నారు. మేము మధ్యాహ్నం 2 గంటల పైన కూర్చొని మాట వినట్లేదు. వాళ్ళు డోర్స్ వేసుకొని రావట్లేదు కాబట్టి మేము కిందికి వచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. 2కి పెడుతున్నారు. ఇంతకు ముందు 1కి ఉండేది రైస్. కరెక్ట్ 1కి లంచ్ పెట్టేవాళ్ళు, 1-1:30 మధ్యలో. ఈ రోజు 2కి అడిగితే ఫస్ట్ 2:30కి చికెన్ వస్తుంది. మేము ఎప్పుడు తినాలి మరి? వాళ్ళు వంట చేసి అంత చేసేలకు 4ంటికి తినాలా మేము? మొన్న నైట్ మేము డిన్నర్ చేస్తున్నప్పుడు బొద్దింక వచ్చింది. మేము చెప్పినాం అన్నట్టు చూపించినాం వాళ్ళకి, ఇట్లా బొద్దింక వచ్చింది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటే వాళ్ళు ఏం చెప్పలేదు. జస్ట్ వేరే వాళ్ళు అంటే వార్డెన్ నుండి వేరే ఆమె దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటూ అట్లా చెప్పింది. సో మేము అడిగినాం అన్నట్టు. మేము పడేసినాం, వెళ్ళి పడేస్తే ఆమె ఏమంటుంది కదా, బొద్దింక వచ్చినాము ఒక్క ఆమె పడేస్తే అయిపోతుంది కదా, ఎందుకు మిగతా వాళ్ళందరు పోయి పడేస్తున్నారు? మీరే చెప్పండి. ఒకవేళ బొద్దింక వస్తే మీరు తింటారా? లేకపోతే పక్కన వాళ్ళైనా దాన్ని చూసి ఎట్లా తింటారు? మేము 5K ఇంట్లో ఎంత కష్టపడితే మాకు పంపిస్తే మేము టైంకి ఫీజు కట్టలేదు అని చెప్పేసి మేము మాటలు అనిపించుకొని ఫీజు కడుతున్నాం. మరి మేము అంత 5K కట్టినందుకు మాకు కొంచెమన్నా మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ లేకపోతే